జనవరి ఆఖరిలో ఒక జియో నెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 30 విడుదల చేసింది. దానికి కావాల్సిన మార్గదర్శకాలన్నీ కూడా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో లేదా రెవెన్యూ పోరంబోకుల్లో కట్టల మీద కాలువ గట్ల మీద ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుంటే అలాంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులన్నింటిని కూడా నెల రోజుల లోపల పరిష్కరించి ఇళ్ళు కేటాయిస్తాము. 150 గజాల లోపు వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఉంటే అటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డబ్బులు వసూలు చేయకుండా ఉచితంగా వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తాము, మహిళలకు పట్టాలు ఇస్తామని జియో ఇచ్చారు. ఆ జియోకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ ఇచ్చారు. కానీ దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రజలు ఎక్కడికక్కడ తెలుసుకొని దరఖాస్తులు పెట్టి తీసుకోవడం తప్ప దీని ప్రకారం ఒక ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి. డివిజన్ స్థాయిలో ప్రతి మండలానికి ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి. 5 నెలలు అయింది జియో వచ్చి, ఇంతవరకు ఎక్కడా ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయలేదు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని ప్రకటనలు చేయటం, జియోలు ఇష్యూ చేయడంతో కాగితాల మీద ఉంటే అభివృద్ధి జరగదు. దాని బదులు మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీలు వేసి ఇందులో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, పట్టణ నివాస ప్రాంతాల కాలనీ వాసుల సంఘాలని కూడా పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున వాయిస్ వినిపించేటువంటి ప్రతినిధులు కూడా ఉండాలి కమిటీల్లో. ఇంతకుముందు ఎట్లయితే పాత రోజుల్లో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయో ఈ భూ సంస్కరణల భాగంగా ఇప్పుడు ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీల్లో కూడా ప్రజాప్రతినిధులతో పాటు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఒకవైపు మొత్తం యంత్రాంగాన్ని పేదవాళ్ళ ఇళ్లకి పట్టాలు ఇవ్వటానికి వీటిని అన్నిటి కూడా స్క్రూటినీ చేసి చాలా వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని అడుగుతున్నాం. 5 నెలలైనా ఇంతవరకు ఒక అడుగు ముందు పడలేదు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి విషయంలో చర్చ లేదు. ఎక్కడ మంత్రులు మాట్లాడరు, సదస్సులు పెట్టరు. ఏ రకంగా ఇళ్ళు ఇస్తారు మీరు ప్రజలను అవేర్నెస్ చేయకుండా? ఇంకొక వైపు ఇది ఫిబ్రవరిలో వచ్చింది, ఏప్రిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఇళ్ళని కూలగొట్టారు. వేసుకున్న ఇళ్ళు పట్టాల కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వలేదు, ప్రత్యామ్నాయ ఇళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని కూలగొట్టేశారు. మేము ఆ రోజు చెప్పాము, నెల రోజుల లోపల కానీ వీటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇవ్వాలి, ఇళ్ళ ఉన్న చోటని ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ తిరిగి ఇళ్ళు వేసుకుంటామని చెప్పాం. ఇప్పుడు అవన్నీ కూలగొట్టిన చోట ఈ జియో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం. కూలగొట్టిన అధికారుల మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా తీసుకొని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా డిఫాక్టోగా దరఖాస్తు ఇచ్చినట్లుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టి ఇవ్వాలి, లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి, లేకపోతే మేము అక్కడ ఇళ్ళు వేసేస్తాం. జియో ఒకటి చేసేది ఒకటైతే ఉపన్యాసాలు కాదు కదా. స్పీడ్ దీంట్లో కనపడాలి. ప్రజల సంక్షేమ విషయంలో స్పీడ్ కనపడాలి. పాలకోడేరులో, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దరఖాస్తు తీసుకోవటానికి కూడా నిరాకరించారు. సచివాలయంలో పడగొట్టిన వాళ్ళు ఇళ్ళు మాకు ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి వెళ్తే దరఖాస్తు కూడా తీసుకోవడానికి నిరాకరించారు. భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా లేకపోతే అక్కడ తహసీల్దార్ని చూసి భయపడుతున్నారో మాకు తెలియదు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ రకమైన వాతావరణం సృష్టించారు. ఈ జియోకి దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్లే పోయి ఇళ్ళు తిరిగి సర్వే చేసి పట్టాదా వాళ్ళకి ఇళ్ళు రెగ్యులేట్ చేయాలి. అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి. క్యాంపెయిన్ చేయకపోగా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలించలేదు. ఇక్కడ కొన్ని చోట్ల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. ఈ రకమైన పద్ధతి వల్ల సంక్షేమం ముందుకు పోదు. పేద ప్రజలను ఆదుకునే పద్ధతి ఇది కాదు. P4 అంటున్నారు, కార్పొరేట్లు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారని. ఇదేనా ఉద్ధరించే విధానం? కార్పొరేట్లు తెచ్చి P4 కింద పేదలను ఉద్ధరించే విధానం ఇదేనని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పుడు ఈ జియో మీద రాష్ట్ర ప్రభుత్వమే రెవెన్యూ క్యాంపెయిన్ టేకప్ చేయాలి. ఇటువంటి వాటి మీద క్యాంపెయిన్ చేయకుండా యోగాంధ్ర అని చెప్పని ప్రజలందరూ యోగా చేస్తూనే ఉన్నారు. రోజుకి 24 గంటలు యోగా చేస్తున్నారు. శ్రామికులకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే యోగా కాదు, వాళ్ళ కనీస వేతనాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కనీస వేతనాలు ఇవ్వకుండా రోజుకు 12 గంటలు పని చేయండి అని జియో తీసుకొచ్చి 8 గంటల బదులు 12 గంటల పాటు నిలబడి పని ప్రదేశంలో 1 గంట రెస్ట్ తోటి పని చేయాలి. అది యోగా కన్నా 100 సార్లు యోగా చేసినట్టు. వాళ్ళకి వేతనాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. దాని బదులు మొత్తం యంత్రాంగాన్ని అంతా, రెవెన్యూ యంత్రాంగాన్ని అన్ని రకాల కలెక్టర్లు మొదలుకొని తహసీల్దార్ల దాకా అందరూ యోగా అందరూ అని చెప్పి 21వ తేదీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని ఆయన మెప్పు కోసం వీళ్ళ మొత్తం యంత్రాంగాన్ని దించడం అనేది సరికాదు.
ఎవరిని ప్రజలు మెప్పించండి, ప్రధానమంత్రిని కాదు. గత ప్రభుత్వం ఓడిపోవటానికి 50% మోడీని అనుసరించడమే కారణం. 50% వాళ్ళ సొంత తప్పిదాలు అయితే, ఇంకో 50% మోడీని అనుసరించి మోడీ చెప్పినట్టు ఆడటం వల్ల వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళని మించి వీళ్ళు మోడీ భుజాన్ని ఎత్తుకొని దరువేస్తున్నారు, చక్కభజన చేస్తున్నారు. మోడీని సంతృప్తి పరచడానికి కానీ మీరు చర్యలు తీసుకుంటే ప్రజలు ఆగ్రహానికి గురి వస్తుంది. ప్రజలను సంతృప్తిపరిచే చర్యలు తీసుకోండి. ఇళ్ల స్థలాల కోసం జీవో ఇచ్చే దాని గురించి అసలు పట్టించుకోకుండా మిగతా యోగాంధ్ర అంటూ మొత్తం యంత్రాంగాన్ని అంతా వైపు మళ్లించి ఇప్పుడు విశాఖపట్నంలో కరోనాతో కొంతమంది చనిపోని కూడా చనిపోయారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ మినిస్టర్ సహా వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడేమో లక్షల మందిని అడిగి తరలిస్తారట. అంత అవసరమా? లక్షల మందిని, స్కూల్ పిల్లల్ని వాళ్ళందరినీ విశాఖపట్నం తరలించాల్సినంత అవసరం ఉంది? ఎక్కడికక్కడ చేసుకుంటారు యోగా. ఫ్రీ యోగా కేంద్రాలు పెట్టండి, అందరూ పోయి యోగా నేర్చుకుంటారు. ఉచిత యోగా కేంద్రాలు పెట్టండి, ఎవరు వద్దన్నారు మమ్మల్ని. కానీ ఈ రకమైనటువంటి యంత్రాంగానంతా దీనివైపు, ప్రధానమంత్రి కార్యక్రమం వైపు మళ్లించడం అనేది చాలా తప్పు. ఇది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి చర్య కాదు. అందుకని తక్షణం సంక్షేమం మీద దాని మీద దృష్టి పెట్టాలి. మొత్తం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పేదవాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళ సంక్షేమానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మాటల్లో కాదు, దాని ఆచరణలో చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో గత 3-4 నెలల నుంచి ల్యాండ్ మాఫియాలు విపరీతంగా చెలరేగిపోతున్నారు. అసలు పోలీసులు లేదు, అధికారులు లేదు, చట్టం లేదు, న్యాయం లేదు. ప్రైవేటు మాఫియా పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చి పెడుతున్నారు. తాజాగా విజయవాడలో శాతవాహన కాలేజీ, ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు వస్తారు, ఇది అన్యాయం అంటారు. ఇంకొక వైపు ఏమో బుల్డోజర్లు కొట్టేస్తున్నారు. అంటే రాజ్యం ఉందా లేదా? ప్రభుత్వం ఉందా లేదా? పోలీసు యంత్రాంగం ఉందా లేదా? అంతకుముందు తిరుపతిలో మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇళ్లని పేదవాళ్ళు మధ్యతరగతి పేదవాళ్ళు నివసిస్తున్న ఇళ్లని తిరుపతిలో బుల్డోజర్ తెచ్చి కూలగొట్టారు. పోలీసులు అడ్డం వస్తే పోలీసులు కూడా పక్కకు నెట్టేసి కూలగొట్టేశారు. కోర్టు తీర్పులు లేవు, పోలీసు లేదు, రెవెన్యూ యంత్రాంగం లేదు. అన్నపూర్ణ థియేటర్లో ఇక్కడ కూడా ప్రైవేట్ పార్టీలో కూలగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడైతే పోలీసులు యంత్రాంగం కూడా సహకరించింది, కొట్టిపారేస్తున్నారు. ఏమిటి బుల్డోజర్ సంస్కృతి? ల్యాండ్ మాఫియాలు ఇచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉంటే చూసి చూడనట్టు ప్రభుత్వ యంత్రాంగం జావగారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే, వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటే పేదవాళ్ళకి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఏమవుతుంది? రాష్ట్రం శాంతి భద్రతలు ఏమవుతాయి? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది ఎవరు? ఈ శక్తుల్ని. ఇప్పుడు తెనాల్లో 3 యువకుల్ని అడ్డగోలుగా కొట్టిపారేశారు బహిరంగంగా. అంటే చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసేసుకుంటారా? న్యాయం, చట్టం, అన్ని కోర్టులు అన్నీ వీళ్ళేనా చేసేస్తారు? ఇక ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. కర్నూలు జిల్లాలో పొల్యూషన్ వస్తుందని ప్రజలు, టీజీ వెంకటేష్ మాజీ ఎంపీ, ప్రస్తుత పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశ్రమలో కెమికల్ ఇండస్ట్రీ పొల్యూషన్ పెరుగుతుందని చెప్పని ప్రజలు అడ్డం పోతే వాళ్ళందరి మీద దౌర్జన్యం, వాళ్ళని పిలిచి బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టడం. పోలీసు యంత్రాంగం ఏమిటి పని? చట్టబద్ధంగా వ్యవహరిస్తారా? లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలకటమా చట్టాన్ని ధిక్కరించి? పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తే కాపాడేది ఎవరు? అందుకని ఈ రకమైనటువంటి అస్తవ్యస్తమైన పాలన, ఇష్టానుసారం ఎవరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా ఇష్టానుసారం పేటరేగిపోయేదానికి ప్రభుత్వాలు మీరు అమాయకుల మీదను బలహీనుల మీద చర్యలు తీసుకుంటారా? రోడ్డు మీద పెట్టి కొట్టేస్తారా? బలవంతులు, పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే వదిలేస్తారా? ఇక దానికి చట్టం, పోలీసు యంత్రాంగం ఏం అవసరం లేదా? అందుకని ఈ రకంగా చెలరేగిపోతున్నాయి ఈ శక్తులు కొన్ని రాష్ట్రంలో. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ శక్తుల్ని, ఈ మాఫియాలని, ఈ బుల్డోజర్ సంస్కృతికి స్వస్తి చెప్పి దాన్ని ఆపేసి ఒక ప్రశాంతమైనటువంటి శాంతి భద్రతల్ని ప్రజలు కల్పించాలి. ఆ రకమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. ఈ శాతవాహన కాలేజీ ఇక్కడ విజయవాడలో ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని కాలేజీని నడపాలి. దాన్ని మూసేసి ఆ స్థలాలను ఆక్రమించాలనుకునే వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకొని నడపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.